భగవద్గీత. ఈ భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధరంగమున ఉపదేశించెను. యుద్ధరంగమున ఈ గీతను కూడా ఉపదేశించే సమయంలో జ్ఞానం, భగవద్గీత అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అర్హత కలిగిన వ్యక్తికి మాత్రమే ఉపదేశించాలి. ఎవరంటే వారికి ఉపదేశించడానికి వీలు పడదు. ఎందుకంటే ఇనే కెపాసిటీ, వినవలనటువంటి ఉత్సాహం ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ భగవద్గీతను ఉపదేశించాలి. అలాంటి అర్హతలు అర్జునునికి అప్పుడు అన్ని అర్హతలు క్వాలిఫై అయినందున వైరాగ్య భావనతో కూడుకొని ఉన్నందున అతను వైరాగ్య భావం అంటే రాజ్యము వద్దు, రాజ్య అధికారము వద్దు అని కోరికలు లేని వాడై ఉండడం వలన ఇటువంటి సమయం చూసి ఇటువంటి సందర్భంలో జ్ఞానాన్ని బోధించాలన్నటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే సరైన సమయం అని భావించి అర్జునుని ఆధారంగా చేసుకొని ఈ లోక కళ్యాణం కోసం లోకానికి కూడా ఉపయోగపడే రీతిలో అర్జునునికి భగవద్గీత ఉపదేశించడం జరిగింది. ఈ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది. అర్జున విషాద యోగంతో ప్రారంభమైన ఈ భగవద్గీతలో మొదటి శ్లోకంగా ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పిన విధముగా ఉన్నది. ఈ ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు? సంజయ్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మా వాళ్ళు పాండవులు యుద్ధరంగమున ఏమేమి చేశారు అది తెలియాలని ఆయన తెలుసుకోవడం కోసము సంజయ్ని మొదటి శ్లోకంలో ఇలా అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యుత్సవః మామకాం పాండవాచైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రము ఇక్కడ ఫస్ట్ మొదలైన భగవద్గీత ప్రారంభంలోనే ధర్మక్షేత్ర అనే పదంతో ప్రారంభమైంది. ఈ ధర్మక్షేత్రానికి మనిషికి మానవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ ఆలోచి. ధర్మక్షేత్రం, ధర్మముతో కూడినటువంటి క్షేత్రము, ధర్మంతో కూడినటువంటి భూమి, ధర్మభూమి అంటారు. కర్మభూమి, కర్మక్షేత్రము, కర్మభూమి అంటారు, ధర్మభూమి అంటారు. ధర్మంతో కూడినటువంటి ఈ భూమి. కురుక్షేత్రము, ధర్మంతో కూడినటువంటి ధర్మభూమి అయిన కురుక్షేత్రము నందు మావారు పాండవులు యుద్ధరంగమున ఏమి చేశారు అని దీని యొక్క అర్థం సంజయ్ని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ధృతరాష్ట్రుడు అడగడం జరిగినది. ఇక్కడ ఈ పాయింట్, ధృతరాష్ట్రుడు అడిగిన ఈ పాయింట్ మానవ లోకానికి ఈ శ్లోకంలో మానవులు తమకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే ధర్మక్షేత్రము, దీని అర్థము ధర్మక్షేత్రం అంటే అర్థం ఇంకో విధంగా మానవులు అర్థం చేసుకోవాలి. ధర్మక్షేత్రము అంటే ధర్మం, క్షేత్రము అంటే శరీరం, ధర్మక్షేత్రము ధర్మముతో కూడి ఉన్న శరీరము. మానవుడు అవతరించినప్పుడు, తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు ధర్మబద్ధంగా ఆ శరీరం, ధర్మబద్ధమైన శరీరం ధర్మబద్ధంగా కలిగి ఉంటారు. ఏ కల్మషములు లేకుండా, ఎలాంటి అజ్ఞానము లేకుండా పూర్తి క్లారిటీతో ధర్మంగా, స్వచ్ఛంగా, చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తిగా ఆవిర్భావం జరుగుతుంది. ఆ పుట్టినప్పుడు జీవి పుట్టుకలలో అజ్ఞానం ఏమాత్రం ఉండదు. పూర్తి క్లారిటీతో ధర్మబద్ధమైన శరీరము కలిగి ఉంటుంది. ఆ శరీరమే ధర్మక్షేత్రము. ఆ ధర్మక్షేత్రం కాస్త కొద్ది రోజులకు ఈ మనిషి లోకంలో కొద్ది రోజులు ఈ పిల్లవాడిని పెరుగుతూ
తన బ్రహ్మరంధ్రము పునిక పునిక మీద పునిక బూడే సమయం లోపల తన యొక్క పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త జ్ఞాపకాలుగా ఈ శరీరమే నేను అనే భావనతోటి అతడు నేను, నా బంధువులు, నా వారు, నా చుట్టాలు అని అతను అతని శరీరాన్ని, పిల్లవాడి శరీరాన్ని మాయను ఆవహిస్తుంది. అంతవరకు తను మాయతో కూడుకోకుండా ఉన్నంత వరకు తన శరీరము ధర్మక్షేత్రము. అటువంటి ధర్మక్షేత్రమైన ధర్మబద్ధమైనటువంటి ఆ శరీరమునందు ఉన్నట్టుండి మూసుకుపోతాయి, క్లోజెస్ ద్వారాలు మూసుకుపోతాయి. బ్రహ్మరంధ్రం క్లోజ్ కావడం వలన, పునిక బూడడం వలన, బ్రహ్మరంధ్రం క్లోజ్ కావడం వలన తనకు ఆ ధర్మక్షేత్రమును కాస్త మాయ ఆవహింపజేస్తుంది. ఈ మాయ ఆవహించడం వలన తను ఏం చేస్తాడంటే అంతవరకు తను ఈ ప్రపంచం ఎవరో ఏమో ఎక్కడో ఏం తెలియనిటువంటి ఈ వ్యక్తి పిల్లవాడు, ఈ పిల్లాడు ఎవరైనా కావచ్చు, పిల్లవాడు కావచ్చు, పాప ఎవరైనా కావచ్చు, అంతవరకు తను పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తులు అంతవరకే ధర్మబద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే పునిక పోతుందో అప్పుడు ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి పడతారు. మాయా ప్రపంచంలోకి వచ్చి నేను, నా వారు, నా శరీరము, నా బంధువులు, నా డబ్బులు, నా ఇవన్నీ ఒకదానికోటి వీళ్ళు తగిలించుకోవడం జరుగుతుంది. ఇదే అన్ని నా శరీరము నాది అని భావించడం మొదలు పెట్టినప్పుడు నా కోసము, నా వాళ్ళు, నా డబ్బులు, నా ఆస్తులు, నా పాస్తులు ఇవన్నీ ఒకదానికోటి అహంకారము, మమకారము ఇవన్నీ తోడైతాయి. ఇవన్నీ తోడైనప్పుడు చెడు లక్షణాలన్నీ మాయ కప్పవడం వల్ల ఏమవుతుందంటే మంచి లక్షణాలు కాస్త ధర్మబద్ధమైనటువంటి శరీరం కాస్త కురుక్షేత్రంగా తయారవుతుంది. అదే కురుక్షేత్రము. కురుక్షేత్రము అంటే ఈ ధర్మబద్ధమైనటువంటి ఈ శరీరమే కురుక్షేత్రంగా తయారవుతుంది. ధర్మబద్ధమైనటువంటి శరీరము నాది కాని శరీరాన్ని, నాది కాని శరీరం నాది కాదు అనుకున్నప్పుడు అది ధర్మక్షేత్రం. ఈ శరీరం నాది అని భ్రమపడినప్పుడు అది కురుక్షేత్రం. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం నందు ఈ శరీరం కురుక్షేత్రం అయి నిలబడింది. ధర్మక్షేత్రము ధర్మబద్ధమైన శరీరం నందు కురుక్షేత్రం